శ్రీను శివరాంని కొట్టటానికి కూడా వెనకాడకపోవటంతో ఇక శివరాం మండిపడుతూ ఉంటాడు. సీనయ్య చేసింది తప్పే. నువ్వు క్షమించేసేయ్ అని జానకి వేడుకుంటూ ఉంటుంది. లేదు, వీడు ఎప్పుడైతే నన్ను కొట్టటానికి కూడా వెనకాడలేదో నా గౌరవం పోయినట్లే. గౌరవం లేని చోట నేనెందుకు ఉండాలి? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతాము. అసలు ఇంట్లో వాళ్ళే నన్ను గౌరవించకపోతే ఇక ఊర్లో వాళ్ళు నాకు గౌరవం ఏమిస్తారు? పద పార్వతి వెళ్ళిపోదాం అని శివరాం అంటాడు. అప్పుడు జానకి కొంగుచాచి ఉమ్మడి కుటుంబాన్ని విడదీయకు శివయ్య అని వేడుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించు వదినా, నాకు గౌరవం లేని చేట నేను ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. పార్వతి, బిట్టు, అత్తయ్య రండి వెళ్దాం అని శివరాం వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని వెళ్తూ ఉంటారు. ఆగండి, వెళ్ళొద్దండి అని రామలక్ష్మి, జానకి ఎంత బతిమలాడుతున్నా కూడా వినకుండా వాళ్ళు వెళ్తూ ఉంటే అలవేలు మాత్రం చాలా సంతోషంగా ఇదే కదా నాకు కావాల్సిందని, నా ప్లాన్ సక్సెస్ చారు, నువ్వు చెప్పినట్లు చేశానే అని అనుకుంటూ వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటుంది. అన్నయ్య లేని సమయం చూసి శ్రీను నన్ను బాగా దెబ్బ కొట్టాడు అని జానకికి చెప్పి మరీ శివరాం వెళ్తూ ఉంటాడు. అలా శివరాం వాళ్ళు ఇండ్లు వదిలి వెళ్ళిపోవటంతో రామలక్ష్మి, జానకి కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు.